స్టార్ట్ చేద్దాం. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి, సిద్దిపేట కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసిన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, అదేవిధంగా సిద్దిపేట ప్రభుత్వ కళాశాల ఉన్నతికి ఎంతో కృషి చేసిన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, ఇదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర నిర్వహించి తన రచనల ద్వారా, తన పాటల ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊతనిచ్చిన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి మరి అదేవిధంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి సంఘంలో ప్రధాన బాధ్యత తీసుకొని ప్రభుత్వ కళాశాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించడంలో ప్రధాన పాత్ర వహించిన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి మరి కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకి సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషము. దాన్ని ప్రభుత్వ కళాశాల తరఫున మరియు ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తరఫున నేను ఆహ్వానిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మరి ఇదే సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో 18 నాడు 2 గంటలకి సిద్దిపేట ప్రభుత్వ కళాశాల మరియు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి ఈ సన్మానం జరుగుతుంది. ఈ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా మరి వారి మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు మిగతా స్నేహితులు అందరూ ఆ కార్యక్రమానికి వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున, అదేవిధంగా ప్రభుత్వ కళాశాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.